సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా భారతీయ చిత్రసీమ గర్వించదగ్గ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న అంతర్జాతీయ స్థాయి అడ్వెంచర్ డ్రామా వారణాసి. ఇండియన్ సినిమా హిస్టరీలోనే భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ నాటి నుంచి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ని సొంతం చేసుకుంది. ఏటా ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త సినిమాల నుంచి టీజర్స్, గ్లిమ్స్ లేదా మోషన్ పోస్టర్లు విడుదల చేయటం ఒక ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా రాజమౌళి మార్క్ వారణాసి చిత్రం నుంచి ఒక పవర్ఫుల్ విజువల్ గ్లిమ్స్ వస్తుందని ఆయన అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. సినీ వర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం ఈ పుట్టినరోజుకు అభిమానులు ఆశిస్తున్నట్లుగా ఎలాంటి వీడియో గ్లిమ్స్ లేదా టీజర్ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. దానికి బదులుగా మహేష్ బాబు నయా లుక్ ని ఆవిష్కరిస్తూ ఒక ప్రత్యేకమైన బర్త్డే పోస్టర్ ని మాత్రమే విడుదల చేయడానికి చిత్ర యూనిట్ యోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. సాధారణంగా ప్రమోషనల్ కంటెంట్ విషయంలో రాజమౌళి లెక్కలు చాలా భిన్నంగా ఉంటాయి. సినిమాలోని కీలకమైన విజువల్స్ ని లేదా కాన్సెప్ట్ వీడియోలను ఇప్పుడే బయటికి వదలకుండా విడుదల తేదీకి సరిగ్గా ముందే ప్రమోషన్లు హోరెత్తించడం జక్కన్న అలవాటు. అందులో భాగంగానే ఈ బర్త్డేకి కేవలం పోస్టర్ కే పరిమితమై భారీ విజువల్స్ ని తగిన సమయం వచ్చే వరకు దాచిపెట్టాలనే వ్యూహంలో రాజమౌళి బృందం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ భారీ ప్రాజెక్టు షూటింగ్ శరవేగంగా ముందుకు సాగుతోంది. సినీ వర్గాల టాక్ ప్రకారం ఇప్పటికీ దాదాపు 80% పైగా చిత్రీకరణ పూర్తయిందని, మిగిలిన భాగాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేసి భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి సారించాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నారు. ఈ అంతర్జాతీయ విజువల్ వండర్ ని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ గ్లోబల్ ప్రాజెక్టులో మహేష్ బాబుకు జోడీగా బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తుండగా, మలయాళ వర్సటైల్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. సీనియర్ ప్రొడ్యూసర్ కేఎల్ నారాయణతో కలిసి రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ ఈ నిర్మాణ బాధ్యతల్ని పర్యవేక్షిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. గ్లిమ్స్ రాకపోయినా రాజమౌళి డిజైన్ చేసే ఆ ఒక్క స్పెషల్ పోస్టర్ అయిన మహేష్ అభిమానులకు పూనకాలు తెప్పించడం ఖాయమని ఇండస్ట్రీ భావిస్తోంది.